లోకానికి అందించాడు ఈశ్వరుడు. యోగ్యుడైన శిష్యుడు ముందు తాను తినే ఆహార పదార్థాలు, తన వస్త్రాలు గురువు చేతికిచ్చి అప్పుడే ధరిస్తాట. ఓ శిష్యురాలు ఉంది, తాను కట్టుకోవాలనుకున్న చీర గురువుగారికి ఒకసారి ఇలా చూపించి, గురువుగారు మీరు ముట్టుకున్నాక కట్టుకుంటాననాలట. యోగ్యుడైన శిష్యుడు, ఇదిగో గురువుగారు ఈ పంచె ఈ ప్యాంటు నేను కుట్టించుకున్నాను, మీరు ఒకసారి ముట్టుకోండి అప్పుడు ధరిస్తానడాలి. ఈ విధంగా గురువు ముట్టుకున్నాకే తాను స్వీకరించాలి. ఈ ఆహారాలు తినేటప్పుడు కూడా గురువుగారి యొక్క అనుజ్ఞ తీసుకుని స్వీకరించాలి. అప్పుడు ఏమవుతుందన్నమాట, వాడు గురువుగారిని సర్వకాల సర్వావస్థలలో లింగ రూపంలో పూజించిన ఫలితం పొందుతాడు. గురువు అనుజ్ఞ లేకుండా తినడం లేదు గనక, గురు కటాక్షం లేకుండా వస్త్రధారణ చేయటం లేదు గనక, గురువు యొక్క అనుజ్ఞ లేకుండా ఆరికి గుళ్ళోకి కూడా వెళ్ళడం లేదు గనక, అటువంటి వాడు ఈ జన్మలోనే శాశ్వత కైవల్యం పొందుతాడు. అందుకే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు గురువు. కన్న తండ్రికి ఈ గురువు అనేటటువంటి వాడికి ఒక తేడా ఉన్నది. తల్లి తండ్రి సంసారంలోకి లాక్కొస్తారు పిల్లల్ని, కానీ ఆచార్యుడు సంసారం నుంచి ఉద్ధరణ చేస్తాడు. ఆయనేమో సంసారంలోకి తోస్తాడు, ఈయన సంసారం నుంచి విముక్తుడిని చేస్తాడు. సంసారంలో తోసేవాడి కంటే విముక్తుడిని చేసేవాడు గొప్పవాడు. అందుకే తల్లిదండ్రుల కంటే గురువు చాలా ఉత్తముడైనటువంటి వాడు. శరీర సేవ కానీ పాదాది కేశపర్యంతం లింగాన్యంగాని యద్గురోహో, గురువుగారి పాదం మొదలుకొని ఈ జుట్టు వరకు శరీరమంతా లింగస్వరూపమేట. మళ్ళీ వినండి ఈ శ్లోకం. పాదాది కేశపర్యంతం లింగాన్యంగాని యద్గురోహో. 94వ శ్లోకం 76వ పేజీ శివపురాణం చెబుతున్నమాట. గురువుగారి పాదం మొదలుకొని తల వెంట్రుకల వరకు ప్రతి అవయవం ఒక్కొక్కటి ఒక్కొక్క లింగం. అందుకే గురువుగారి శరీరం అంతా లింగస్వరూపం. అందుకే మహాత్ములు గురువు కనబడగానే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంటే శివుడికి సాష్టాంగపడినట్టే. అజ్ఞానులు గురువుని మర్చిపోయి ముందు శివలింగారికి వెళ్ళి దండం పెట్టి తర్వాత గురువు దగ్గరికి వస్తారట. జ్ఞానులు ముందు గురు దర్శనం చేసుకుని అప్పుడు లింగ దర్శనానికి వెడతారట. గురువు గోవిందుడు ఇద్దరు ఎదురుగా నిలబడితే ఎవరికి నమస్కరించాలి అంటే ముందు గురువుకి, ఆ తర్వాత గోవిందుడికి. కబీర్ దాస్ గారు అందుకే ఆ సూక్తిని చాలా తేలిగ్గా చెప్పాడు. గురు గోవింద దోవు ఖడే కాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆప్కునే గోవింద దియో బతాయి అన్నాడు. నా ఎదురుగా గురువు గోవిందుడు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. ఇద్దరిలో ఎవరికి ముందు నమస్కారం చెయ్యాలి అని నాకు ఒక క్షణకాలం మేమాంస కలిగింది. నేను క్షణంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ముందు గురువుకే దండం పెట్టాను. ఎందుకంటే గురువు ఉన్నాడు కాబట్టే గోవిందుడు అనేవాడు ఉన్నాడని తెలిసింది. లేకపోతే నాకు గోవిందుడి గురించి ఎవరు చెబుతారు అన్నాడు ఆయన. అందుకే ఇక్కడ మనకి ఏం చెప్పారు 94వ శ్లోకంలో, గురువుగారి శరీరమే ఒక మహాలింగం, ప్రతి అవయవము లింగమే. అందువల్లే భక్తితో గురువుని ధనముతో కానీ సేవలతో కానీ పాదపూజతో కానీ ఏదో రకంగా పూజించాలి. మాట వరసకు కూడా గురువు మనస్సుకి బాధ కలిగే మాట మాట్లాడకూడదు. అందుకే గురువు దగ్గర ఎప్పుడు మాట్లాడేటప్పుడు అతి వినయంగా ఉండాలట. అతి వినయం ధూర్త లక్షణం. ఆ ధూర్త లక్షణం కాకుండా నిజమైన వినయంతో ఉండాలి. ఎక్కడ కటుత్వంతో పలకూడదనమాట. ఏమాత్రము మానసికముగా కానీ శారీరకముగా కానీ వాక్కుతో కానీ కఠినత్వం గురువు దగ్గర పనికిరాదు. గురువు దగ్గర అంత మృదువుగా కోమలంగా పలకాలి, వినయంగా పలకాలి.